respected parents and teachers, my dear students, all of you welcome to parent teacher meeting and as well as Children's Day celebration in our school. First of all, now I request our honorable headmaster sir, and also I request parents please be seated. Children, everyone should keep silence. Don't make noise. Okay? Okay, sir. Okay, na? Okay. Okay. So, first of all, we are celebrating parent teacher meeting. అంటే తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం అనేది నిర్వహించుకుంటున్నాం. ప్రతి నెల 3వ శనివారం రోజు మన పాఠశాలలో ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది నిర్వహించుకుంటున్నాం. యాజ్ యూజువల్ గా ఈ నెలలో కూడా 3వ శనివారం మనము రేపు నిర్వహించుకోవాలి. కానీ ఈ రోజు ఎందుకు నిర్వహించుకుంటున్నాం చెప్పండి. ఈ రోజు ఒక ప్రత్యేకత ఉంది, అదే చిల్డ్రన్స్ డే. మరి చిల్డ్రన్స్ డే ఎందుకు జరుపుకుంటున్నాం ఈ రోజుని? నవంబర్ 14. ఎందుకు ఈ రోజు జరుపుకుంటున్నాం నవంబర్ 14? జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు. ఎవరైనా వెరీ గుడ్. మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి రోహిత్, మొట్టమొదటి ప్రధానమంత్రి. ఆయన ఎన్ని సంవత్సరాలు ప్రధానమంత్రి చేసిన తెలుసా మీకు? 17 సంవత్సరాలు చేసింది మన భారతదేశానికి. ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు. ఆయన చనిపోయే వరకు 1947 స్వాతంత్రం వస్తే రోహిత్ ఎన్నిసార్లు చెప్తారు? 1947 స్వాతంత్రం వస్తే మనకు ఆగస్టు 15 వస్తే 1964 వరకు మనకు ప్రధానిగా పనిచేసిండు. మరి ప్రధానిగా చాలా మంది పనిచేసారు. మరి ఆయన బర్త్డే ఎందుకు మనం చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నాం? వెరీ గుడ్. ఆయన పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన పుట్టినరోజు మనము చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటున్నాం. ఆయన దేశ భవిష్యత్తు పిల్లల చేతుల్లోనే ఉంది. అంటే నేటి బాలలే రేపటి పౌరులని నమ్మి మరి పిల్లల కోసము ఆరోగ్యాన్ని, విజ్ఞానాన్ని, విలువలను ఇవన్నీ అందించడం కోసం ఈ పాఠశాలన్నీ ఎప్పుడు ఏర్పాటైనాయి? మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పాటైనాయి కదా. అంతకుముందు మీ తాత, మా తాత, మా ముత్తాత, మా ముత్తాత చదువుకున్నారా? చదువుకోలే. స్వాతంత్రం వచ్చిన తర్వాతనే ఈ స్కూల్స్ వచ్చినాయి. అంటే అందరూ చదువుకోవాలి, అందరూ ఎదగాలి, అందరూ అన్నిట్లలో సమాన అవకాశాలు రావాలని చెప్పినటువంటి వ్యక్తి మన మొట్టమొదటి ప్రధానమంత్రి. ఆయనకు సామ్యవాద భావాలు ఉన్నాయి. సామ్యవాదం అంటే ఏది? మన దేశ సంపద అందరికి సమానమే. అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా అన్నిటిపైన అందరికి సమాన అవకాశాలు ఉన్నారని చెప్పినటువంటి ఆయన ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ఆయన 17 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానిగా ఉండి ఎన్నో వ్యవస్థలను, ఎన్నో సంస్థలను, ఎన్నో విద్యా సంస్థలను నెలకొల్పి ఈ రోజు మన భారతదేశం ఈ స్థాయిలో అభివృద్ధిలో ఉందంటే దానికి పునాది చేసినటువంటి వ్యక్తి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ఆయన పిల్లలంటే చాలా ఇష్టం. ఎక్కడ వెళ్ళినా కూడా విద్యార్థులతో మాట్లాడడానికి, వాళ్ళతో గడపడానికి ప్రయత్నించేవాళ్ళు. సో కాబట్టి ఆయన పుట్టినరోజు మనం ఈ రోజు చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నాం. సో వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ చిల్డ్రన్స్ డే. మీరంతా కూడా మన చిల్డ్రన్స్ డేని చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా జరుపుకోవాలి. దాంతో పాటు తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు ఉందని చెప్తాం. మరి తరగతి గదిలో ఎవరు ఉంటారు? ఎవరు తరగతి గదిలో? పిల్లలు ఉంటారు. పిల్లలకు చెప్పే సారోళ్ళు ఉంటారు. అంటే వీళ్ళిద్దరు కరెక్ట్ ఉన్నట్లయితే మన దేశ భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఇలాంటి మహనీయులు చెప్పారు. కాబట్టి మీరందరూ బాగా చదువుకోవాలి. చదువుకుంటారా? మీరందరూ బాగా చదువుకున్నప్పుడే ఈ దేశం అనేది అభివృద్ధి సాధించబడుతుంది. కాబట్టి మీరందరూ బాగా చదువుకోవాలి, భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలి. ఈ రోజు ముఖ్యంగా కాబట్టి ముఖ్యంగా
పేరెంట్స్ డే కాబట్టి పేరెంట్స్ డే ఒక 4-5 అంశాలు మనకి ఈ రోజు చర్చించుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అసలు పేరెంట్స్ డే అనేది మనం ఎందుకు జరుపుకుంటాం చెప్పండి? ఈ పాఠశాల అభివృద్ధిలో విద్యార్థుల యొక్క ప్రగతిలో అటు తల్లిదండ్రుల పాత్ర ఇటు ఉపాధ్యాయుల పాత్ర ఉంది, మీ పాత్ర కూడా ఉంది. ఉందా మీ పాత్ర? ఉంది సార్. మీరు చదువు చెప్తే సరిపోద్దా? మీరు బాగా చదివితేనే బాగుంటది. మరి మీరు బాగా చదవాలంటే మా దగ్గర ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల ఉంటుంది. మిగతా సమయం అంటే ఎవరి దగ్గర ఉంటారు? అంటే మీ అమ్మ నాన్న వాళ్ళు కూడా మీ చదువు పట్ల శ్రద్ధ వహించాలి. సో అట్లా మరి మనము మీరు బాగా మేము చదువు చెప్పి మీరు బాగా చదువుకొని మీ అమ్మ నాన్న వాళ్ళ బాగా శ్రద్ధ పెడితే ఖచ్చితంగా మన దేశం అభివృద్ధి సాధిస్తుందా? సో కాబట్టి ఆ విధంగా మనం ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమైన అంశం ఏంటంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆనందకరమైనటువంటి బాల్యాన్ని అందిద్దాం. పిల్లలకు ఆనందకరమైనటువంటి బాల్యం అంటే ఏంది? ఆనందంగా ఉండాలి. కానీ చాలా మంది ఏం చేస్తారు, పిల్లలు ఆనందం అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, మీ అభిప్రాయాలు చెప్తూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. కానీ చాలా మంది మనోళ్ళు ఏమంటారంటే కొడితే చదువు వస్తుంది, భయం లేక ఇట్లా అవుతారు అని అంటారు. కానీ భయంతో చదువు వస్తుందా? చదివే కాదు, ఏది రాదు. ఇప్పుడు సార్ హెడ్ మాస్టర్ నన్ను భయపెట్టిననుకో సార్ నాకు మంచి సంబంధం ఉంటుందా? ఉండదు. నాన్న అమ్మను భయపెట్టిననుకో మంచి సంబంధం ఉంటుందా? ఉండదు. సార్ పిల్లలు భయపెట్టిననుకో మంచి సంబంధం ఉంటుందా? ఉండదు. ఒకసారి కొట్టినామనుకో సార్ దగ్గరికి వస్తారా మళ్ళీ మీరు? అంటే భయం లేకుండా ఒక మంచి సత్సంబంధాలతో కలిగి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆనందంగా గడపాలి. బడి అంటే బందికాన కాదు, బడి అంటే బందికాన కాదు. భయం ఉండొద్దు. చాలా స్వేచ్ఛగా అన్ని విషయాలు నేర్చుకునేటట్టు ఉండాలనేది ఒక ఉద్దేశం. ముఖ్యంగా మరి పిల్లలకు ఎవరు అందించాలి? టీచర్స్, తర్వాత పేరెంట్స్. వీళ్ళిద్దరే ఈ ఆనందకరమైనటువంటి బాల్యాన్ని అందించాలి. కాబట్టి మీరు కలిస్తే వాళ్ళకు ఒక మంచి బాల్యం అనేది మళ్ళీ అందరికి మధురమైంది. మళ్ళీ మనకు అనిపిస్తుంది మన బాల్యమే మనకు బాగుండి, ఎలాంటి తిప్పలు లేవు, అప్పులు లేవు, బాధలు లేవు, ఏవి లేవు, మంచిగా ఉంది అనుకుంటాం. సో అట్లాంటి బాల్యం మరి ఇంకా పిల్లలకు కూడా మనం అందించాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ నాకు కొన్ని అంశాలు చెప్పారు. కొన్ని అంశాలు ఇందులో చర్చించమని చెప్పారు. అంశాలను మనం 2-3 నిమిషాల్లో పూర్తి చేసుకుందాం. ముఖ్యంగా ఉచిత విద్యుత్. ఇప్పుడు ఇంతకుముందు మన కరెంటు అనేది డబ్బులు కట్టేది, మనకు వచ్చిన గ్రాంట్ అంతా దానికే ఇచ్చేది. అది ఉచిత విద్యుత్ కూడా మనకు గవర్నమెంట్ ఇస్తుంది 26,000 పైగా స్కూళ్లకు. తర్వాత పారిశుద్ధ గ్రాంట్ కూడా అమ్మ ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి కదా, అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా ₹1,00,000 సంవత్సరానికి మనకైతే అట్లా ఈ అమ్మ ఆదర్శ పాఠశాల గ్రాంట్ ద్వారా కూడా మనకు పారిశుద్ధం కోసం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వర్క్ బుక్లు, ఇంతకుముందు టెక్స్ట్ బుక్లు ఉండేవి, అంటే ప్రాక్టీస్ ఉండకపోయేది పిల్లలకు. ఇప్పుడు వర్క్ బుక్ల ద్వారా ప్రాక్టీస్ చేసి నేర్చుకోవడానికి అవి కూడా మనకి ఇస్తున్నారు. తర్వాత ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఎక్సెల్ ఇంతలో మనం చూసినాం కదా, అందులో కొన్ని ప్రశ్నలు వస్తాయి, మీరు అవి ఆన్సర్లు చేస్తారు, మీ స్థాయి నేర్చుకొని మీకు అదే నేర్చుతారు. సో అట్లా ఇవన్నీ అంశాలు మనకి ఇక్కడ చర్చించమని చెప్పడం జరిగింది. తర్వాత పిల్లల పైన భద్రత, పిల్లలు భద్రంగా ఉండే విధంగా మన తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మరి చెప్పారు. చైతన్య, ఇవన్నీ చేయాలంటే పిల్లలకు 1 గంట సేపు మొబైల్ ఇవ్వాలి తల్లిదండ్రులు అనేది కూడా అందరూ మనకు చెప్పారు. అది మీ పర్యవేక్షణ మీరు ఉన్నప్పుడే ఇవ్వాలి, సాయంత్రం పూట. దాంతో పాటు మనకు జాలిఫోనిక్స్ కూర్చోపోమా, జాలిఫోనిక్స్ చెప్పినా మనం ఇక అక్కడ రాసిన జాలిఫోనిక్స్ అని. మనకి ఇంగ్లీష్ లో 26 అక్షరాలు ఉంటాయి, కానీ సౌండ్స్ ఎన్ని ఉంటాయి? 44 ఉంటాయి. కాబట్టి మరి ఆ అక్షరాలకు సౌండ్స్ కి తేడాలు ఉంటాయి. సో కాబట్టి సౌండ్స్ వచ్చినట్లయితే మనకి ఇంగ్లీష్ ఈజీగా చదవడం కానీ రాయడం కానీ వస్తుంది. దీనికి సంబంధించిన యాప్ ఉంది జాలిఫోనిక్స్ అనేది, నేను చెప్పిన ఇంతకుముందు. సో మళ్ళీ కూడా నేను వాట్సాప్ లో పెడతా, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ పిల్లలతో చేయించండి. ఎందుకంటే మనకు ప్రధానంగా చదవడం రాయడంలోనే ఎంత పడిపోతున్నాం. ఒక భాష పిల్లలు మనం భావవ్యక్తీకరణ చదవాలంటే ఏం రావాలి?
భాష రావాలి మంచిగా. కాబట్టి ఆ భాష నేర్వడానికి గాలి ఫోనిక్స్, ఓకేనా? తర్వాత ఇంకా ఇంగ్లీష్ ఏం నేర్చుకుంటున్నారు? ఆల్టర్నేటివ్స్ ఇవన్నీ నేర్చుకుంటున్నారు. తెలుగు అయితే మేడం వాళ్ళు చెప్తారు, తెలుగు దానికి సంబంధించింది. సో ఇట్లా మనకి ఇంకా మ్యాథమెటిక్స్ యాప్స్ ఉన్నాయి, డిజిటల్ తరగతులు ఉన్నాయి. ఇట్లా మన స్కూల్ ఎంతో డెవలప్ చేసుకోవడం జరిగింది. మీకు తెలిసి ఇక్కడ స్కూల్ ఒక 8 ఏళ్ల కింద ఎట్లుండదు, 20 మంది పిల్లలతోటి ఆల్రెడీ క్లోజింగ్ సబ్జెక్ట్ వచ్చింది. మనం ఇక్కడ వచ్చిన తర్వాత ఇవన్నీ కార్యక్రమాలు చేసి రకరకాల ప్రయత్నాలు చేసి స్ట్రెంత్ 70-80 దాకా తీసుకొచ్చినాం. మనకు మన ఊరు మనబడికి 9 లక్షలు వచ్చినాయి. తర్వాత స్ట్రెంత్ పెరిగింది. మా పిల్లల్ని ఇక్కడ గెయిన్ చేసినాము, వీళ్ళు అడిబాట తిరిగినాము. తీసుకొచ్చినాము, కంప్యూటర్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చినాము. డొనేషన్ ద్వారా మనకు డిజిటల్ ప్రొజెక్టర్ ఇచ్చారు, కలర్ ప్రింటర్ ఇచ్చారు, కంప్యూటర్స్ ఇచ్చారు. ఇంకా చాలా పిల్లలకు బ్యాగులు ఇచ్చారు, షూస్ ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. ఇప్పుడు మన స్కూల్ అనేది ఒక బెస్ట్ స్కూల్ గా తయారైందంటే అందులో మీ తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది. ఎందుకంటే మీరు నమ్మి ఇక్కడ ఏం చేశారు కాబట్టి మేము వాళ్ళకి చెప్పగలుగుతున్నాం. పిల్లలు కూడా చాలా బాగా నేర్చుకున్నారు. ఏం చెప్తారు స్పోకెన్ ఇంగ్లీష్, రిషిత్ చాలా బాగా స్పోకెన్ ఇంగ్లీష్ చెప్తున్నాడు. రిషిత్ కానీ తర్వాత వరుణ్ తేజ్ కానీ అసలు మీరు నమ్మరు. ఇప్పుడు డిగ్రీ పీజీలు కాదు, ఉద్యోగాల ముందు కూడా పిల్లల స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పాలి. అంటే వాళ్ళంతా బాగా చెప్తున్నారంటే చాలా సంతోషం అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఫలితం వచ్చినప్పుడే కదా సంతోషపడేది మేము. సో కాబట్టి అట్లా పిల్లలు ఉన్నారు. ఇంకా వేరే వాళ్ళు కూడా నేర్చుకోవాల్సింది, అందరూ ఒకే స్థాయిలో లేరు. వాళ్ళు ఇంకా మనం మెరుగుపరచాలంటే మీరు కలిసి ఇంకా ప్రయత్నం చేస్తే వాళ్ళు మరింత ముందుకెళ్తారు. కాబట్టి మీరు అన్ని విషయాల్లో సహకరించాలని, పనులున్న సందర్భంలో ఇంకా ఆశించిన స్థాయిలో రాలేదు. ఇంకా మనం ఏమనుకున్నాం అంటే ఒక పండుగలా జరపాలనుకున్నాం, కానీ అది ఇంకా అది కలలాగానే మిగిలిపోతుంది. అందరు పేరెంట్స్ వచ్చి అందరు సార్లు నుండి ఒక పండుగ వాతావరణం జరుపుకోవాలనుకున్నాం పేరెంట్ టీచర్ మీటింగ్. సో అయినా మరి ఇంతమంది వచ్చి సహకరించిన మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, పిల్లలు వింటున్నారా? మీరు వింటలేరు. ఇది ఎవరికో సార్ చెప్తున్నాడు, ఏదో చెప్తుండ్రు మాకు అనుకుంటున్నారు కదా. నేను చెప్పేదంతా మీకోసమే. ఇప్పుడు ఇక్కడ ఏదో ఫోటో దిగి కూడా మేము గ్రూప్ లో పెట్టవచ్చు, కానీ మన దగ్గర ప్రతి కార్యక్రమం ఏ కార్యక్రమం ఉన్నా చేస్తున్నాం. గొప్ప గొప్ప మహనీయుల పుట్టినరోజులు కానీ రకరకాల అంశాలను చేస్తున్నాం. ఎందుకంటే మొక్కయ్య వంగని మానయ్య వంగన అంటాం. చిన్నప్పుడే వాళ్ళకి అన్ని అలవాడాలని విషయాన్ని కూడా. కాబట్టి ఆ క్రమంలో ఈ స్థాయికి రావడం జరిగింది. ఇక్కడ సార్ వాళ్ళు వచ్చారు, మేడం వాళ్ళు వచ్చారు, మేడం వాళ్ళు సార్ వాళ్ళు చాలా కమిటెడ్. ఎందుకంటే పిల్లలకు చెప్పాలి, చదువు చెప్పాలని. బడి టైం చాలా మంది అంటే 9-4 గంటల వరకు బడి గురించి ఆలోచిస్తారు. సార్ వాళ్ళు మేడం వాళ్ళు బడి అయిపోయినాక కూడా ఇంకా పిల్లలకు మనం మంచిగా ఎట్లా చెప్పాలి, ఎవరు బడికి వస్తలేరు, ఎందుకు వస్తలేరు, ఇంకా ఏ విధంగా నేర్పాలి అని మొత్తం బడి గురించి ఆలోచించి సార్ వాళ్ళు వచ్చి మన సంతోషం. సో కాబట్టి మనం వాళ్ళు ఉపయోగించుకోవాలంటే మీ సంఖ్య వెళ్ళాలి. మీ సంఖ్య వెళ్తే మాకే ఇంకా ఉత్సాహం వస్తుంది. సో కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఇప్పుడు సంగీత మేడాన్ని ఈ సందర్భంగా మాట్లాడాలి. ఎందుకు మీరు సౌండ్ చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు పేరెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే నాన్న. థాంక్ యూ మేడం. ఈ రోజు చిల్డ్రన్స్ డే అవునా? అవును మేడం. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే అవునా? అవును. మరి బర్త్డే రోజు మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నాము? చిల్డ్రన్స్ డే. చిల్డ్రన్స్ డే. అయితే మొట్టమొదటిసారిగా చిల్డ్రన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారో తెలుసా మీకు? తెలుసు మేడం. 1948 నవంబర్ 2న ఫస్ట్ మొదటిసారి చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేస్తాం. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారికి పిల్లల మీద ఉన్న ప్రేమతో మళ్ళీ నవంబర్ 2 కాస్త అవునా? 1889 నవంబర్ 14లో అలహాబాద్ అనే ప్లేస్ లో జవహర్లాల్ నెహ్రూ గారు జన్మించారు.
జన్మించారు. వాళ్ళ మదర్ స్వరూపారాణి, వాళ్ళ తండ్రి గారు మోతిలాల్ నెహ్రూ చాలా ఉన్నత కుటుంబానికి చెందిన వాళ్ళు. జవహర్లాల్ నెహ్రూ తెలుసు కదా మీకు జవహర్లాల్ నెహ్రూ? Do you know about జవహర్లాల్ నెహ్రూ? వారు చాలా సంపన్న అంటే ధనవంతుల కుటుంబానికి చెందిన వాళ్ళు. అయినా కానీ జవహర్లాల్ నెహ్రూ ఫ్రీడమ్ ఫైటర్ అంటే స్వాతంత్ర సమరయోధుల అందులో ఒక పార్టిసిపేట్ చేసిన అంటే పాల్గొన్నాడు. బ్రిటిష్ వారితో ఎన్నో గొడవలలో ఒక ఎన్నో సార్లు జైలుకి వెళ్ళారు. ఎంతో వాదన ఎన్నో గొడవలు జరిగినాయి. అయినా అంటే అంత రిచ్ అంటే ఉన్నత కుటుంబంలో అయినా కానీ కేవలం అందరి సమాజం అంటే అందరికీ ఒకటే న్యాయం ఉండాలి అని వారు ఏం చేసిరు, ఎంతో స్ట్రగుల్స్ ఫేస్ చేసిరు. అవునా? జవహర్ అంటే మీనింగ్ తెలుసా మీకు? జవహర్ అంటే ఏంటి? రత్నం. రత్నాలు తెలుసు కదా, ఎట్లుంటాయి రత్నాలు? షైన్ అవుతుంటాయి కదా, చాలా విలువైనది. సో ఆ పేరుకు తగ్గట్టుగా వాళ్ళు అతను అంత బాగా చేసిండు, వర్క్ చేసిండు. ఇంకా పొలిటీషియన్ కూడా, రాజకీయవేత్త కూడా జవహర్లాల్ నెహ్రూ గారు. అండ్ ఆల్సో రైటర్ కూడా. పుస్తకాలు మనం చదువుతాం కదా లైబ్రరీ పుస్తకం. సో జవహర్లాల్ నెహ్రూ తను జైల్లో ఉన్నప్పుడు కూడా తన కూతురు ప్రియదర్శిని ఇందిరాగాంధీ తెలుసా మీకు? ఇందిరాగాంధీ ప్రీవియస్ మనం సెలబ్రేట్ చేసుకున్నాము ఇందిరాగాంధీ బర్త్డే ఆల్సో, డెత్ యానివర్సరీ ఆల్సో మనం సెలబ్రేట్ చేస్తున్నాం. సో అంటే వాళ్ళ కూతురికి అతను జైల్లో ఉన్నప్పుడు ఎన్నో ఆమెతోటి పంచుకునేవాడు. అది దేని ద్వారా? కవితలతో. అవునా? మరి జవహర్లాల్ నెహ్రూ గారికి పిల్లలంటే ఇష్టం తెలుసా మీకు? ఇష్టం కాబట్టి ఈరోజు మనము బాలల దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అవును కదా? అయితే ఎంత ఇష్టం అంటే ఒక టైంలో జపాన్ దేశంలో అక్కడ ఫుల్ వార్ జరిగి మొత్తం ఎలిఫెంట్స్ అన్ని చనిపోతాయి. నార్మల్ గా మనం జూకి వెళ్తాం కదా, జూకి వెళ్ళేది యానిమల్స్ కోసమే కదా, అందులో మనం ఎక్కువ ఇష్టపడి వెళ్ళేది ఎలిఫెంట్ కోసం అని నేను అనుకుంటా. అవునా? అయితే ఆ పిల్లలు ఏం చేస్తారు, సాకి లెటర్ రాస్తారు, లేఖలు రాస్తే అందులో వాళ్ళు ఏమంటారు అంటే మా దేశంలో మా దగ్గర ఎలిఫెంట్స్ లేవు, మేము జూకు ఇష్టంతో కూడా వెళ్ళలేకపోతున్నాము, మీ నుండి మాకు ఎలిఫెంట్ ఏనుగులను పంపించండి అని చిన్న పిల్లలు లెటర్ రాస్తే ఆ లెటర్ కి స్పందించి మన జవహర్లాల్ నెహ్రూ గారు పెద్దది ఇందిరా అనే ఎలిఫెంట్ దాన్ని జపాన్ దేశంకి పంపించి అందులో ఏం మెన్షన్ చేశారంటే మా భారతీయ పిల్లల తరఫున మీకు ఇది చిన్న కానుక అంటే మన ఇండియన్స్ పిల్లలను అంటే ఎంత ఇష్టం చూడండి, పిల్లలను కూడా అంత రెస్పెక్ట్ చేస్తున్నారు. అది మంచి విషయమే కదా, అంటే పిల్లలంటే అంత ఇష్టం. మరి రోజ్ ఫ్లవర్స్ ఇష్టం మీకు తెలుసా జవహర్లాల్ నెహ్రూ గారికి? అయితే ఒక చిన్న అమ్మాయి జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళి రోజ్ ఫ్లవర్ తీసుకెళ్తారు, తీసుకెళ్ళి ఇస్తారు. మీరు మాకు ఇస్తారా రోజ్ ఫ్లవర్స్ ఇస్తారా డైలీ? మేమైతే అమ్మాయిలను కాబట్టి పెట్టుకుంటాం తలలో. మరి జవహర్లాల్ నెహ్రూ గారు అడుగుతారు ఆ పాపలు, అమ్మాయిలైతే తలలో పెట్టుకుంటారు, మరి నేను ఎక్కడ పెట్టుకోవాలి తల్లి అని నవ్వుకుంటూ అడిగితే ఆ చిన్న పాప ఏం చెప్తారంటే మీరు పాకెట్ కు పెట్టుకోండి. జేబు తెలుసు కదా నాన్న, మీ కోటుకు పాకెట్ కు పెట్టుకోండి అని చిన్న పాప చెప్తారు. చెప్తే పెట్టుకుంటారు. అప్పుడు ఒకటి మీటింగ్ ఉంటది, ఆ మీటింగ్ కి వెళ్తారు. వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు నిన్న మొన్నటి కన్నా ఈరోజు చాలా ప్రత్యేకంగా చాలా భిన్నంగా కనిపిస్తున్నారు అని జవహర్లాల్ నెహ్రూ గారిని వాళ్ళు అంటారు. అంటే అతను అనుకుంటాడు నిన్న మొన్నటికి ఈ రోజుకి డిఫరెన్స్ ఏముంది నా లోపల అని అనుకుంటా. డిఫరెన్స్ ఏముంటది? అంటే చిన్న పిల్లలు ప్రేమతో ఇచ్చిన వాటిని అసలు అప్పటి నుంచి అక్కడ పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ వాళ్ళు చాలా సంపన్న కుటుంబం అని మనం అనుకున్నాం కదా. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అయితే వాళ్ళు మనం వాటర్ నల్లాలకి మనం ట్యాక్స్ కడతాము తెలుసు కదా నాన్న. అయితే అందరూ నల్లాలకి ట్యాక్స్ కడుతుంటే కొంతమంది వచ్చి సార్ కొంతమంది కట్టడం లేదు ట్యాక్స్ అని చెప్తారు. అయితే జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చెప్తారంటే సరే ఎవరైతే ట్యాక్స్ కట్టట్లేదో వారికి వాటర్ ఫెసిలిటీ కట్ చేయదు అని చెప్పి అతను ఏమంటారు అంటే లేదు సార్ మీరు
సంపన్న కుటుంబం అంటే ఉన్న వాళ్ళే కొంచెం కట్టడం లేదు అంటే అయినా ఓకే మీరు కట్ చేయండి అంటారు. మళ్ళీ అతను ఏమంటారంటే సార్ అందులో మోతిలాల్ నెహ్రూ గారు కూడా ఉన్నారు. మోతిలాల్ నెహ్రూ అంటే ఎవరు? జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ ఫాదర్ ఉన్నది సార్. మరి ఎలా అంటే అయితే ఏమైతుంది కట్ చేయండి అని చెప్తారు. కట్ చేస్తారు. తర్వాత ఇంటికి వెళ్ళినాక వాళ్ళ ఫాదర్ మధ్యలో డిబేట్ జరుగుతుంది. నువ్వెందుకు నేను ఉన్నది నాకెందుకు నువ్వు యాంటీగా అవుతున్నావు, ఎందుకు ఆపోజిట్ గా అవుతున్నావు అంటే న్యాయం అంటే ఓన్లీ మనకి వేరే వాళ్ళకైనా మనకు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు అందరికీ జస్టిస్ అనేది అందరికీ ఈక్వల్ గానే ఉంటుంది. అంటే తన కుటుంబంలో కూడా తను ఈక్వాలిటీ అనేది చూపించింది. అవునా? సో ఈ రోజు వన్స్ అగైన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే మీ అందరికీ. థాంక్యూ మేడం. ఇంకొకటి పేరెంట్స్ మీటింగ్ కదా. ఓకే, ఈ రోజు పేరెంట్స్ మీటింగ్. పేరెంట్స్ మీటింగ్ లో మనము ఏం అంటే మెయిన్ గా మనం ఏం చర్చించుకోవాలి అంటే చిన్న పిల్లలు ఏమంటే చైల్డ్హుడ్ అంటే ఇప్పుడు మీ ఏజ్. ఇది మళ్ళీ చాలా ప్రీషియస్ స్టేజ్ అంటారు. అంటే అది ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ రాదు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మీకు ఏమైనా టెన్షన్స్ ఉన్నాయా? ఏం టెన్షన్స్ లేవు అసలు. పీస్ ఆఫ్ మైండ్. ఎందుకంటే మనల్ని చూసుకోవడానికి మన పేరెంట్స్ ఉంటారు, మనకి ఏది కావాలంటే అనిపిస్తారు, మనకి చదువు చెప్పడానికి టీచర్స్ ఉంటారు, మనం ఫ్రీ బర్డ్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్న సార్ వాళ్ళకి మమ్మీ వాళ్ళకి ఎన్ని టెన్షన్స్ ఉంటాయి తెలుసా? చాలా టెన్షన్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఒక బేబీకి లైఫ్ ఇచ్చింది కాబట్టి వాళ్ళ బడ్డీ కోసం వీళ్ళ పైన ఉంటారు. ఇప్పుడు మనకి ఏం టెన్షన్స్ చిన్న పిల్లలు అంటారు. సో ఇప్పుడు మానసికంగా శారీరకంగా లేదా మెంటల్ గా చాలా పీస్ఫుల్ గా ఉండాలి. ఎందుకు మనకేం టెన్షన్స్ ఇంకా ఉండవు కదా. సో మనకి బాల్యాన్ని చాలా బాగా ఎంజాయ్ చేయాలి అది చెప్తున్నా. ఇంకొకటి మీరందరూ ఇప్పుడు ప్రతి ఒక్కటికి యూటిలైజ్ చేసుకోవచ్చు నాన్న. ఎందుకంటే గేమ్స్ కూడా ఇప్పుడే బాగా ఆడొచ్చు. చిన్నప్పుడు మనకి స్టేజ్ ఫియర్ ఉండదు. చిన్నప్పుడు స్టేజ్ ఫియర్ ఉంటే అది అలాగే కొనసాగుతుంది. పెద్దదైనాక ఎవరైనా సడన్ గా మాట్లాడాలి అంటే కూడా మనం అసలు మాట్లాడలేదు. సో ఇప్పటి నుంచి ఎలాంటి ఫియర్ లేకుండా మంచిగా హ్యాపీగా ఫ్రీ బర్డ్ లాగా అన్ని విషయాలలో చూసుకుంటే ఇంకా మంచి మంచి ప్లేస్ మీరు అచీవ్ అవుతారని Thank you, madam. Once again, you shared more things about Jawaharlal Nehru. ada lagu dah, ada jadi sama roda ada ya kelak kan? Good morning, madam. Happy Children's Day. Special ఏంటి ఈరోజు? Children's Day. ఈరోజు ఎందుకు జరుపుకోవాలి మనం జవహర్లాల్ నెహ్రూ బర్త్డే. ఎందుకు జరుపుకోవాలి మనము? తనకి పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలన్నా పువ్వులన్నా చాలా ఇష్టం. పిల్లలు ఎలాంటి కల్మషం లేని వాళ్ళు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారని, వికసించిన పువ్వులాగా మెరుగుతూ ఉంటారని తనకి పిల్లలంటే చాలా ప్రేమ ఇష్టం. అందుకని ఆయన బర్త్డే రోజున చిల్డ్రన్స్ డేని జరుపుతారు. ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో నవంబర్ 14, 1889 జన్మించారు. ఇంకా నెహ్రూ మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు కదా, స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసిన నాయకుల పేరు తెలుసా మీకు? జస్ట్ అంటే 1 or 2 మెంబర్స్ చెప్పండి. వీళ్ళతో పాటు జవహర్లాల్ నెహ్రూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. అంటే స్వాతంత్ర సమరయోధుడు ఇంకా రాజకీయవేత్త, రచయిత కూడా.
నెక్స్ట్ ఇంకా భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఎన్ని ఇయర్స్ చేశారని చెప్పారు సార్ ఇంతకు ముందు? 17 years. ఎన్ని ఇయర్స్? 17 years వర్క్ చేశారు. ఓకే, మీరు కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా సంతోషకరమైన జీవితాన్ని గడపాలి అంటే ఈ టైంలో బాల్యం అంటే చాలా చాలా అసలు ఏం తెలియదు, ఎంత హ్యాపీగా ఉంటాం, ఎలాంటి టెన్షన్స్ ఉండవు, ఏ బాధలు ఉండవు, అన్ని మన అమ్మ వాళ్ళు చూసుకుంటారు కదా, మనకి అవన్నీ ఏమి ఉండవు. అసలు టెన్షన్ అంటే ఏంటి అసలు ఆ పదమే తెలియదు మనకి. అంత ఆనందంగా బాల్యం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి పేరెంట్స్ గురించి ఏంటి అంటే ఇందులో పిల్లలకి ఆనందకరమైన బాల్యాన్ని అందించాలని ఉంది అనమాట. అంటే పిల్లలకి ఎలాంటి పనులు అప్పయ్యకుండా వాళ్ళని ఆనందంగా ఉంచడం కానీ ఒత్తిళ్లకు గురి చేయకుండా. నేను స్టార్టింగ్ లో వచ్చిన తర్వాత పేరెంట్స్ చాలా రెస్పాన్సిబిలిటీగా పిల్లల్ని పంపించి వెళ్తున్నారు, చాలా బాగున్నారు చదువుకున్న వాళ్ళు అని అనిపించింది బానే. కానీ తర్వాత ఏమనిపించింది అంటే పేరెంట్స్ గొడవ పడుతున్నారు, ఇంట్లో గొడవ పడి అది పిల్లలపై వెళ్తున్నారు, పిల్లలు తీసుకుని స్కూళ్ళకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ స్కూల్ లాస్ అవుతున్నారు కదా. అలా చేయకండి, మీ గొడవలు ఏమైనా ఉంటే లోపల ఉండాలి కానీ పిల్లల వరకు పిల్లలకు కనిపించే విధంగా గొడవ పడకండి వాళ్ళ ముందర. ఇంకొకటి వాళ్ళను తీసుకుని వెళ్ళడము, మనసు నెల అక్కడే ఉండడం వల్ల అలా చేయకండి. ఏమన్నా ఉంటే అంటే ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఇద్దరి మధ్యనే ఉండాలి, అది పిల్లల వరకు కనిపించే విధంగా చేయొద్దు అనేది నా ఒపీనియన్. అంటే చాలా మంది పేరెంట్స్ రాలేదు, ఇంకా చెప్దాం అనుకున్నా కానీ వచ్చారు. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే నాన్న. థ్యాంక్ యూ ఆల్. చంద్రమే మాట్లాడుతుంది ఒక్కటి కూడా మీరు వింటలేరు. ఎవరి కోసం ఈ ప్రోగ్రాము? పేరెంట్స్ కోసము, మా కోసము, మీ కోసం కూడా వినాలి, మీరు బాగా వినాలి. సో ఇప్పుడు మేడం గారు మాట్లాడారు, పేరెంట్స్ ఎవరైనా పెడతారు, వచ్చిన వాళ్ళు మాట్లాడండి. ఎందుకంటే మీరు వచ్చింది ఎందుకంటే మేము చెప్పింది ఇంకోవడం కోసం కాదు. మీరేమనుకుంటున్నారో మాకు కూడా ఇంకేమైనా లోపాలు ఉంటే సరి చేసుకోవడానికి కానీ ఇంకేమైనా విషయాలు తెలుసుకోవడానికి ఉంటుంది కాబట్టి పేరెంట్స్ మాట్లాడాలి. ఏమనుకుంటారు అదే విషయం చెప్పండి. Keep silence. Keep silence. Keep silence. అంతా మంచిగా మీరు కూడా అందరు మంచిగానే చెప్తారని నేను అనుకుంటున్నా. ఇంట్లో కూడా మంచిగానే రాసుకుంటారు, మంచిగా ఉంటారు. ఫస్ట్ నేను మా ఆశకి మంచిగా 2 years రోలిచ్చిన. 2 years నేను రోలిస్తే మా ఆశకి ఏం రాలేదు కూడా కదా. అనే నేను పైసలకి అవి కానీ చూసుకోలేదు. అక్కడ రోలిస్తే ఏం లేదు, ఇక్కడ నేను 1 నెల రోజులే రోలిస్తాను. బాలమణి మేడం వాళ్ళందరూ ఉన్నప్పుడు 1 నెల రోజులు రోలిస్తే మా ఆశకి చెట్టు వరకు ఏబిసిడి రాసింది 1 నెల రోజులే. ఏమైతుంది, ఈ నుంచి ఇంటికి ఒకటే వస్తుంది. 1 సంవత్సరం అట్లా అలవాటు అవుతాడు, అక్కడ రోలిచ్చి మళ్ళీ సంవత్సరం కూడా మా బాబుని కూడా ఇల్లు ఏం చేయాలని నిజంగా కూడా వాస్తవానికి ప్రైవేట్ గవర్నమెంట్ అనేది ఏం లేదు. ఆడ ఏబీసీలు వేరే, ఈడ ఏబీసీ వేరే, ఆడ రకాలు వేరే. మళ్ళీ మీరు సౌండ్ చేశారు, అన్ని చదవంతా సేమ్ ఉంటుంది, అక్కడ ఉన్నవే ఇక్కడ ఉంటాయి. కాకపోతే శ్రద్ధ పెట్టడంలో తేడా ఉంటుంది. మన దగ్గర ఉన్న సారాలంతా బాగా ఆర్థికంగా సామాజికంగా ఇబ్బందులు పడుతున్నారు. వినాలే, మా అమ్మ నాన్న వాళ్ళు కూడా చాలా వ్యవసాయ పనులు చేస్తున్నారు కాబట్టి ఎడ్యుకేషన్ ద్వారా ఈ స్థాయికి వచ్చినాం. కాబట్టి మేము మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి పిల్లలు ఇంకా గొప్ప స్థాయికి తీయాలని తీసుకెళ్తున్నాం.
మీ ముగ్గురు పిల్లల్ని కూడా ఇక్కడనే జాయిన్ చేసిరు, 3వ కూడా జాయిన్ చేసి అని చెప్పడం చాలా సంతోషం. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని మాత్రం నిలబెట్టుకొని తెలియజేసుకుంటూ మాట్లాడదాం అన్న. మీరు ఇన్నిసార్లు ఓపికను పరిశీలించవద్దు. ప్రతిరోజు మా బాబు ఒక సంవత్సరం వరకు ఏం చదవలేదు, చదవలేదు. ఊర్లో ఉంటారు కదా పిల్లలు, పోవడం జరిగింది. వాళ్ళు ఆ స్కూల్ పోతూ మీ బాబు అప్పుడు మా పాప సో ఒకడుండి మీరు ఎందుకు ఇక్కడ పంపుతున్నారని నన్ను డిస్కరేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను వాళ్ళ మాటలు పట్టించుకోకుండా నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. నేను క్లాస్ లీడర్ని. నమ్మకంతో నేను ఇక్కడ చేర్పించడం జరిగింది. తర్వాత వాడు అయిండు. మా పాప కూడా ఈ మధ్య 9 వరకు రాసుకుంటుంది. పడుకో అన్నా కూడా పడుకోవట్లేదు. ఆ పాప మార్నింగ్ నేను లేపుతా రాసుకుంటూ అన్నాక పడుకుంటాను ఇంటి దగ్గర. 9:30 అయినాకనే పడుకుంటుంది. సో అమ్మాయి హోంవర్క్ కంప్లీట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లానే డెవలప్ కావాలని, ఇట్లానే ఇంప్రూవ్ కావాలని నేను కోరుకుంటున్నాను. దానికి ముందు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఫీడ్బ్యాక్ మీరు ఇట్లాంటి ఫీడ్బ్యాక్ ఇస్తే ఏంటంటే ఇంకా మాకు ఉత్సాహం వస్తుంది. కాబట్టి ఇంకా మేము పోయేదంటే అందరు పేరెంట్స్ కూడా రావాలి. ఇప్పుడు చదివేటోళ్ళు చదవనోళ్ళు ఎవరున్నా సరే, ఇప్పుడు మీరు మా పిల్లగాడు చెప్పాల్సిన పని లేదు. క్లాస్ రూమ్లో ఉంటాం, మమ్మల్ని సపరేట్ గా మా దగ్గర ఇక్కడ ఇబ్బంది పడుతుంది. మేము ఖచ్చితంగా వాళ్ళని ఇంకా బాగా చూసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ కి చెప్పేదంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మా క్లాస్ లో 20 మంది ఉంటారు. మేము 20 మందికి 40-90 నిమిషాలు చెప్తాం. 20 మందిని మేము పట్టించుకోవడం అనేది ఒకలా ఉంటుంది. మీ ఇంటి దగ్గర 2-3 ఉంటారు, ఇద్దరే ఉంటారు. మీరు శ్రద్ధ పెట్టిన ఒకలా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మా ప్రయత్నంగా మేము చేస్తున్నాం. సో కాబట్టి మీ ప్రయత్నం చేసి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు గంట సేపు కూర్చున్నాం ఇంటి దగ్గర పిల్లల్ని. అది తెచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అందరు చదువుకున్న పేరెంట్సే ఉన్నారు. దాదాపు ఎవరో కొద్ది మంది లేరు. మీరేంటంటే మీ పిల్లలు గంట సేపు కూర్చోబెట్టి వాళ్ళకి ఏమొస్తుందో ఏమో వస్తలేవు, హోంవర్క్ ఏం పెట్టించరు, అది చేయించేటట్టు. నేను రాకపోతే మీరు కూడా చెప్పవచ్చు, ఏం ఇంకా ఇలా మేము నేర్పే అదే ఖర్చు నేర్పే మన పెద్ద పెద్ద విషయాలు ఏముంటాయి. కాబట్టి పేరెంట్స్ ఖచ్చితంగా మార్చుకోవాలని, ఆ విధంగా మీరు స్పెండ్ చేయాలని రిక్వెస్ట్ చేసుకుంటూ మీరు మాట్లాడతారా? అప్పుడు డిస్కస్ చేసిన వాళ్ళు మీ బాబుని ఎందుకంటే ఇంటి దగ్గర అంటే ఇప్పుడు రిషిత్ ఉన్నాడు. రిషిత్ స్పోకెన్ ఇంగ్లీష్ చాలా బాగా చెప్తున్నాడు. అంటే స్పోకెన్ ఇంగ్లీష్ కాదు, తెలుగు, ఇంగ్లీష్, ఈవీఎస్ అన్నింటిలో ఫస్ట్ ఉన్నాడు. కానీ వేరే వాళ్ళ దాంట్లో లేదు. మన దగ్గర స్పెషల్ ఏముందంటే స్పోకెన్ ఇంగ్లీష్ డిఫరెంట్ అన్నాడు. వేరే స్కూళ్ళలో కూడా తెలుగు చెప్తారు, ఇంగ్లీష్ చెప్తారు, మ్యాథ్స్ చెప్తారు, ఈవీఎస్ చెప్తారు. కానీ ఆడ ఏరియా ఉండేదంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఇలా కొత్తది కంప్యూటర్ ఉంది. సో ఇలాంటివి కొత్త నేర్చుకుంటారు పిల్లలు. అప్పుడు అనిపిస్తుంది అరే మా పిల్లలకి ఇది లేదు, వీళ్ళకు ఉంది అంటే ఆ తేడా అనేది మీ దృష్టికి వస్తుంది. సో కాబట్టి వాళ్ళు అన్ని బాగా నేర్చుకుంటున్నారు. సో ఇంకా మీరు సహకరించండి. ఇంకా బెస్ట్ మేము రిజల్ట్ ఇస్తామని తెలియజేసి ఓకే. ఇప్పుడు ఫైనల్ గా రిక్వెస్ట్ అవర్ హానరబుల్ హెడ్ మాస్టర్ సార్ కూడా హెడ్ మాస్టర్ రావడం మనందరం చాలా అదృష్టం. ఎందుకంటే పిల్లలు పిల్లల్ని చూసే కోణం కానీ పిల్లల పట్ల ఉండే అవగాహన కానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది దూరం పెట్టి దూరంగా ఉంచి కొట్టుకుంటూ ఉంటారు. పిల్లల్లా చూసుకొని అసలు బడి గురించే మొత్తం ఆలోచన చాలా మనకు సంతోషం.
అదేవిధంగా చిన్నారి బాలబాలికలకు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. హ్యాపీ చిల్డ్రన్స్ డే. అయితే ఈరోజు అంటే మనం మామూలుగా ప్రతి నెలకు ఒకటి పేరెంట్స్ సమావేశం పెట్టుకుంటున్నాం. అది ఎవ్రీ మంత్ సాటర్డే ఉండేది. ఈసారి స్పెషల్ గా ఫ్రైడే అంటే నవంబర్ 15 చిల్డ్రన్స్ డే కాబట్టి రేపు ఉండాల్సిన పేరెంట్స్ ఈ రోజు రెండు కలుస్తాయని చెప్పి యాక్చువల్ గా రేపు ఉండాలి, ఈ రోజు పెట్టింది. అదేవిధంగా ఇందులో మాట్లాడుతున్నారు కొద్దిసేపు ఇక్కడ వీళ్ళతో మాట్లాడితే మీ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు మీరంతా వినండి సైలెంట్. అయితే ఈ రోజు పేరెంట్స్ మీటింగ్ లో ఈ ప్రభుత్వం తరఫున గవర్నమెంట్ పాఠశాలలకు ఏమేమి వసతులు కల్పిస్తున్నారు అనే దానిపైన మాట్లాడాలని చెప్పడం జరిగింది. మరి ప్రత్యేకంగా మన పాఠశాలకు గతంలో కరెంట్ బిల్లు కట్టేది. అయితే పాపం వాళ్ళ వృత్తి ధర్మాన్ని వాళ్ళు పాటించారు. ఎవరు మెయింటైన్ ఉంటాడు కరెంట్ బిల్లు లేకపోతే ఈ కరెంట్ బిల్లు డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. చాలా వరకు స్కూళ్ళలో డ్రింకింగ్ వాటర్ ఉండేది కాదు. ఏదో హ్యాండ్ పంప్ ఉంటుంది, ఖరాబ్ అయిపోయేది, ఎక్కువ ఎక్కడి నుంచో తెచ్చుకునేది. ఇప్పుడు మనకు ఇళ్లలో ఎక్కడైతే సంపంతో అట్లా ట్యాప్ చిన్న నీళ్ళకి మాకు కొరతలే. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళకు ప్రభుత్వ పాఠశాలకు కల్పించినటువంటి వసతులు చెప్తున్నాను. ఫ్రీ కరెంట్ ఇచ్చింది, కరెంట్ ప్రాబ్లం లేదు, వాటర్ ఉంది. ఇక్కడ టాయిలెట్స్ కూడా సరే. ఇక్కడ ప్రత్యేకించి ఈ స్కూల్లో ఈ టీచర్స్ ముఖ్యంగా వెంకటేశ్వర చదవాలనుకోండి, టాయిలెట్స్ కూడా బాయ్స్ టాయిలెట్స్ పెట్టుకోకుండా గర్ల్స్ కూడా ఇంకా మాకు 2 గర్ల్స్ టాయిలెట్స్ కావాలి. అదొకటి. ఇంకోటి గవర్నమెంట్ పిల్లలందరికీ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ జూన్ మాసంలోనే ఇచ్చింది. స్కూల్ తెరవగానే పాఠ్య పుస్తకాలు అందరికీ ఎంతమంది పిల్లలు తర్వాత గతంలో వర్క్ బుక్స్ లేదు. ఈ వర్క్ బుక్ చాలా బాగుంది. పిల్లలకి ఏంటంటే మనం ఒక పాఠం చెప్పిన ఆ పాఠానికి సంబంధించిన కూడా ఒక వర్క్ షీట్ 1 వర్క్ షీట్ 2 వర్క్ షీట్ 3 వర్క్ షీట్ 4 అని 5 వర్క్ షీట్లు ఉంటాయి. ఈ పాఠానికి సంబంధించినంతా కూడా అందులో పిల్లలు చదివి రాస్తారు. రాసిన తర్వాత 6వ రోజు ఎగ్జామ్ లాగా టెస్ట్ లాగా ఉంటుంది. మళ్ళీ అది ఎగ్జామ్ లాగా అదొకటి సప్లై చేసింది గవర్నమెంట్. మేడం అమ్మాలక్ష్మి పాఠశాల కమిటీ అయితే మనకు వర్క్ బుక్స్ ఇవ్వడం జరిగింది. యూనిఫామ్స్ పిల్లలందరికీ కూడా ప్రతి విద్యార్థికి పాఠశాలలో విద్యార్థికి 2 జతల యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకించి ప్రైమరీ స్కూల్స్ కి ఈ సంవత్సరం నోట్ బుక్స్ కూడా ఇచ్చారు. 3-4 తరగతి పిల్లలకు 4 1-2 తరగతి పిల్లలకు 3 నోట్ బుక్స్ కూడా ఇచ్చారు. ఇవి కాక అదనంగా గతంలో లేని కొత్తగా ఏంటంటే స్కావెంజర్ కానీ ఇంతకు గవర్నమెంట్ లో 2000 ఇచ్చేది నెలకు. ఇప్పుడు వీళ్ళు ఏకంగా 6000 ఇస్తుంది. ఎందుకంటే 2000కు పనిచేయాలంటే స్కూల్ మొత్తం కనిపెట్టుకుని ఎవరు ఉండలేదు. ఇప్పుడు అంటే స్ట్రెంత్ బట్టి 10 మంది పిల్లల దగ్గర 3000 ఇస్తుంది గవర్నమెంట్. అంటే 3 సార్లకి 10 మంది పిల్లలు ఉంటే అక్కడ తక్కువనే పని ఉంటారు. పిల్లల్ని బట్టి పని ఉంటారు. పిల్లలు ఎక్కువ కలిగే ఎక్కువ ఉంటుంది, చేసేది. ఇక్కడ మన దగ్గర 75 మంది పిల్లలు ఉన్నారు కాబట్టి మనకు నెలకు 6000 స్కావెంజర్ జీతం వస్తుందంటే ఇక అన్ని వస్తువులు కొరకడ్డలు అవి డైజర్ కావచ్చు ఆర్థిక కొనుక్కోవడానికి ప్లస్ ఆమె జీతం పనిచేస్తాను 6000 జీతం మాట్లాడదామా. ఇంకా ఈ మధ్యనే మనకు లాస్ట్ ఇయర్ కలర్ కూడా పెయింటింగ్ కూడా వేయించింది. అంటే మన ఊరు మన బయట ఉన్నది. అప్పుడు ఏపీ ఎక్కువ పథకం అయిపోయినా కూడా చివరి దేశంలో పెయింటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకోటి మనకు వచ్చిన గ్రాంట్స్ తోటి ముందర నేషనల్ లీడర్స్ 2 ఏపీ తెలంగాణ ప్రధానమంత్రి కూడా ఇప్పించినాం. మొత్తం అయితే గవర్నమెంట్ తరఫున ఇంకా చూడండి మా జీతాలు అనుకోండి, ఇప్పుడు మీరు చెప్పిన ఇబ్బంది కానివ్వండి, ఒక పిల్లలకి మీరు నెలకు ప్రైవేట్ స్కూల్ ఎంత పెడతారో ఇంచుమించు కేసాంత పడుతుంది. మరి
గవర్నమెంట్ ఇంత ఖర్చు పెట్టుకున్నప్పుడు ఇది వదులుకొని అపనమ్మకంతో అక్కడికి వెళ్తే అక్కడ టీచర్ క్వాలిఫైడ్ టీచర్ కాదు. నేను ఇంట్లో ఉంటే నాకు ఏం పని వస్తుంది, కనీసం నాకు ఖర్చులకు నా పిల్లల కన్నా ఉంటుంది 5,000 వస్తాయని చెప్పి 5,000 10,000 పనిచేస్తుంది. మరి చూడండి పిండి కొద్ది కొట్టి 5,000 పనిచేసే ఏం చెప్తారో మీరు ఒకసారి ఆలోచించండి. అక్కడ ప్రైవేట్ స్కూల్లో పిల్లలు చదివిస్తే మీ పిల్లల భవిష్యత్తు ఏంటో కానీ ఆ ఒక పాఠశాల యాజమాన్యం ఒకటే బాగుపడుతుంది. అక్కడ పనిచేసే టీచర్ కూడా పాపం ఆర్థిక ఇబ్బందులు నుండి ఏమంత ఆర్థికంగా ఏముంటారు. కాబట్టి మరొకసారి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆలోచన ఏంటి, పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ అనే ఉంచండి. ఇంకోటి మీరు అప్పుడప్పుడు అప్రోచ్ కాదు, ప్రైవేట్ స్కూల్ పంపించినా గవర్నమెంట్ స్కూల్ పంపించినా ఎవరైతే తల్లిదండ్రులు పట్టించుకుంటున్నారో ఆ పిల్లలు మాత్రమే బాగుంటారు. ఇప్పుడు దళిత చెప్పింది, దళిత పిల్లలు ఇద్దరు చాలా బాగుంటారు. ఎందుకు బాగుంటారో ఆమె చూస్తే తెలుస్తుంది. అప్పుడే ఎవరైతే తల్లిదండ్రులు పిల్లలకు పట్టించుకుంటారో అది నా పిల్లలు కావచ్చు, సార్ పిల్లలు కావచ్చు, మీ పిల్లలు ఎవరైనా సరే పట్టించుకోకుండా వదిలేస్తే ఎవరి పిల్లలైనా కూడా అంతే ఉంటుంది. సింగిల్ విండో డైరెక్టర్ శ్రీనివాస్ అన్న గారిని అయితే ఒకటి ఏంటంటే విలేట్ అనే ఈ మధ్యకాలంలో మనము చూస్తున్నాము అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అవి ఎట్లుంటాయంటే ఈ ప్రైవేట్ స్కూల్లో కంటే కూడా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి మూలం తెలుసు. తల్లిదండ్రులను గౌరవించడము మేము చెప్తున్నాం పదే పదే. మేము ఒక పాఠాలు ఒకటి టెక్స్ట్ బుక్ లో ఉన్న పాఠాలు ఒకటే చెప్తాం. వీళ్ళకు జీవిత పాఠాలు ఎక్కువ చెప్తాం. పాఠాల కంటే జీవిత పాఠాలు ఎక్కువ చెప్తాం. ఎందుకంటే ఓటు పిల్లవాడిని గౌరవించాలి, ఓటు పిల్లలతో కూడా కొంచెం చదువుకోవాలి. ఎందుకంటే పిల్లలు చదువుకొని రెఫర్ చేసుకోవాలి. వీళ్ళకు బాగా కొంచెం జ్ఞానం ఉన్న పిల్లలు కూడా చెప్తాం. రేపు పక్క పిల్లవాడిని చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే వాడు బాగుంటుంది. ఇప్పుడు ఇంట్లో నీ చెల్లిని విచారంటే నీ ఒక్కరి బాగుంది, నీ చెల్లి బాగుంటుంటే కూడా నీకు ఇబ్బంది ఎలా లేదు. నీ చెల్లి కూడా బాగుండాలి, నీతో పాటు నీ ఫ్రెండ్ కూడా బాగుండాలి. కాబట్టి అంటే ఇప్పటి నుంచే మేము ఏం చేస్తుంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అనేది నేర్చుకోం. యాజ్ ఎ చైల్డ్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ యువర్ టీచర్స్ అండ్ యువర్ ఫ్రెండ్స్, యువర్ సిబ్లింగ్స్. మీ తోడబుట్టిన వాళ్ళని చూసుకోవాలి, మీ అమ్మ నాన్నని చూడాలి. ఎప్పుడైనా టైం పడిందంటే నాన్న లేడు, ఆ టైంకి ఆలోచించే పని ఉందంటే నీ చేతులైతే చేయమని చెప్పి మీకు కూడా ఇప్పుడు పిల్లల్ని చేసే పని ఉంటే ఎవరో తీసుకోకుండా ఆడలేదు. పిల్లలు డ్రగ్స్ కూడా ఇక్కడ వచ్చేస్తున్నాం దగ్గర విలేజెస్ లో వచ్చి పిల్లలకు చాక్లెట్లల్లా వివిధ రూపాయలలో డ్రగ్స్ ఇస్తున్నారు పిల్లలు. ఆ డ్రగ్స్ అలవాటు పడిన పిల్లలు. కాబట్టి మేము ఇవన్నీ కూడా ఇప్పుడు ముందు చేస్తున్నాం. ఎంత అప్రమత్తంగా ఉండి చదివించుకొని మన పిల్లల్ని మనం కళ్ళలో మంచిగా చూసుకున్నా కూడా వాడు ఎవడో ఏదో రూపంలో వచ్చి వేసేది మనం ఏం చేస్తాం చెప్పండి. ఎంత అందుకే ఏం చెప్తాం మేము స్కూల్లో ఏం రోజు మీ పిల్లల్ని మేము ఎంత తీసుకోకూడదు, వదిలేస్తే ఏమైతుందో తెలుసు. ఇంకోటి మాకు నిన్ననే ఎంబీఓ సార్ పెట్టింది, ఇప్పుడు మీకు ఫోన్ ఓపెన్ చేసి చూపిస్తా. ఏం చెప్పింది ఈ రోజు మెసేజ్ పెట్టింది సార్, ఎవరిని కూడా పిల్లలు స్కూల్ ప్రొఫెసర్స్ ఎందుకు పెట్టింది ఆ మెసేజ్ అంటే గతంలో చిల్డ్రన్స్ డే రోజు చిల్డ్రన్స్ డే ప్రోగ్రామ్ బయట జరుగుతుంది. పిల్లలకి తీసుకుపోయో టూర్ తీసుకుపోయి అక్కడక్కడ జరుగుతుంది. అలాంటివి ఏది లేవు. పిల్లలందరికీ ఎందుకంటే ఇంట్లో ఇన్సిడెంట్ గా వచ్చింది ఇన్సిడెంట్ పిల్లల కోసం బయట తీసుకపోతే ఆటో కింద పడి ఇబ్బంది. ఇంకొకటి నిన్న కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ సార్ వచ్చిండు. అదే టైంలో సార్ కూర్చున్నాడు. సార్ ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడి ఫోన్ పెట్టినప్పుడు చూడండి సార్ పిల్లగాడు సార్ నేను పెన్సిల్ కొనుక్కొచ్చుకుంటే కూడా మీరు పెట్టుకోలేదు. వాటర్ బాటిల్ సార్ వాటర్ వేసిందండి పెట్టుకోలేదు. వాళ్ళు చిలకలు ఉంటారు, మీరు ఇది ఉంటారు. మధ్యలో పోయి వచ్చి దాంట్లో మనకి ఏమైతే ఎవరు రెస్పాన్స్ పెన్సిల్ వేస్తారంటే వేసుకొని ఉందా మీరు పెన్సిల్ లేకపోయినా వాటర్ బాటిల్ లేకపోయినా అమ్మ వింటున్నారా? శ్రీజ, సిరి అందరు వినండి. కౌశిక్ ఎవరు కూడా బయటికి పోయలేదు. నిన్న సార్ మరీ చెప్పాడు, ఒక్క పిల్లవాడిని కూడా మేము స్కూల్ క్యాంపస్ నుంచి పెట్టుకోలేము. మీటింగ్ లో చెప్తున్నా కాబట్టి అందరూ టీచర్ వాళ్ళు పేరెంట్స్ ఎవరు కూడా పోయలేదు. ఎందుకంటే అలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అన్న. మీరు పోతే మాకేమి ఇబ్బంది కాదు, పోయినాక జరగకూడదు. జరిగితే ఎవరు ఇబ్బంది పడాలి? నిన్న చెప్పండి కాంప్లెక్స్ వచ్చి అదే విషయం మాట్లాడి ఫోన్ వచ్చిందంటే సార్ పిల్లలు బయటికి
ఏమవుతుందంటే పిక్నిక్ లేదు ఏం లేదు అయిన కాడికి కాదు ఏ పిక్నిక్ లేదు ఒక్క ప్లాన్ కూడా చేయలేదు. మీరు కూడా చూడండి ఇప్పుడు నరేష్ వచ్చాడు నరేష్ వింటున్నాం నేను నాకు చాలా సంతోషం ఎందుకంటే ఎక్కువగా మీ పిల్లలే రోజు ఎందుకు వదలరు ఇప్పుడు అడుగు ఒకసారి మేము ఏం తక్కువ వేసుకోవాలి ఎందుకు ఇప్పుడు ఒక బాడీ తెచ్చుకుంటాం మేము లీటర్ బాడీలు 4 వరకు సరిపోతుంది వాళ్ళు సార్ వాటర్ కూర్చోపోతారు ఒక ప్లేట్ సరిపోతారు. ఇప్పుడు దాచుకునే ఎదురుగా చెప్తున్నా అదైతే రోజు ప్లేట్ సరిపోతుంది ఇంటికి ప్లేట్ వచ్చినప్పుడు తెస్తే బ్యాగ్ ప్లేట్ ఇంటి పడికి ఇప్పుడు తేజస్వి వచ్చింది ఉంది తాత చాలా ప్రేమతోటి బ్యాగ్ తీసుకొచ్చి కట్టిపోతాడు. నాకు ఆయన చూస్తే ఎంత మన ఆయన గుర్తుకొస్తాడు. ఆయన తేజస్వి వాళ్ళ తాత చూస్తే నాకు మన చిన్నప్పుడు మన ఆయన ప్రేమగా నా మీద ప్రేమ చూపించింది అనిపిస్తుంది. మరి ఆమె మధ్యలో పోతే ఏమైతే ఆయన వచ్చి నన్ను అడిగాడా సార్ నేను ఇంటికి పోయే సరిపోతుంది మధ్యలో ఏదైనా జరిగే సార్ నేను వస్తుంటే కదా సార్ రోజు వచ్చి ఇచ్చి పెట్టిపోతుంటే పిల్లలు ఇంటికి ఇస్తే పంపారు అంటే అంటే నీకు సమానం ఉందా? కాబట్టి అందరికి మరొకసారి పేరెంట్స్ చెప్తున్నా పిల్లలకి చెప్తున్నా ఎవరు కూడా ఇంటికి పోతానే అడగకూడదు. ఇంటికి పోతానే అడిగే పిల్లలను మీరు దృష్టి పెట్టండి టీచర్ ఎవరెవరో గుర్తు పెట్టుకోండి. ఎవరు కూడా ఇంటికి పోయే ప్రసక్తి లేదు. స్కూల్ నుంచి ఈవినింగ్ 4 o'clock మాత్రమే స్కూల్ ప్రమిసెస్ దాటి చైర్పర్సన్ వచ్చింది వారి పిల్లలే చెప్తున్నాం. ఇప్పుడు మీరు ఎవరి పిల్లలకి మోక్స్దా ఇంకా ఏం లేదు. వన్స్ అగైన్ మీకు అందరికి హ్యాపీ చిల్డ్రన్స్ డే. తర్వాత ఇవన్నీ సంగీత మేడము తర్వాత చందన మేడం సార్ చెప్పింది బాగా నేను ఆ రూట్ అక్కడ వెళ్ళలేదు. వారికి పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనకి చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నాము. ఓకేనా? Thank you once again, sir. I hope you all of you understood what sir said. సార్ చెప్పిన అర్థమైంది అందరికీ? అర్థం చేసుకోవడం కాదు, మనం అమలు చేయాలి, పాటించాలి. పాటిస్తేనే దానివల్ల మన యొక్క ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీరంతా కూడా అవి పాటించి గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటూ హ్యాపీ చిల్డ్రన్స్ డే అందరికీ. మాట్లాడడానికి ప్రధాన ఉపాధ్యాయులు గారికి అంటే ఇక్కడ ఏంటంటే కట్టుకోవడానికి ప్రాబ్లం కూర్చోడానికి ఇస్తారు కదా. మా బాబు ఏంటంటే కొంచెం ఎక్కువ ఉంది, నాకు కొంచెం అన్నేజ్గా అనిపిస్తుంది, అందుకే అదే ప్రాబ్లం. దాన్ని కొంచెం రెక్టిఫై చేస్తే మాకు మీరు ఇందాక పట్టచ్చు పిల్లలకి బయటికి వెళ్తే అందుకే ఏదైనా జరుగుతుంది. సరే ఏంటంటే మా ఇంట్లో కొంచెం దూరం ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే హిందీ ఇంగ్లీష్ మ్యాండేటరీ అంటే వాళ్ళకి చదువు తగ్గదు కానీ కమ్యూనికేషన్ బెటర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే అందరూ ఇంగ్లీష్ అని యాక్చువల్గా మనకి హిందీ ఇంపార్టెంట్. మన ఇండియాలో ఏమైనా వేరే కాబట్టి వేరే హిందీ ఉంటే మన ఇండియాలో ఎక్కడైనా వెళ్ళవచ్చు, ఏపీలో వెళ్ళి పోవచ్చు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు పిల్లలకి ఏంటంటే హిందీ మాట్లాడే నేర్పండి. చదవడం రావడం తర్వాత వచ్చినప్పుడు మాట్లాడి ఇప్పుడు మనం వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చదువు రాదు కానీ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కమ్యూనికేట్ చేస్తారు, ఏ బస్ అయినా వెళ్తారు, ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతూ రాష్ట్రం చేస్తారు, వాళ్ళకి కావాల్సింది చదువుకొని వస్తారు. మన పిల్లలకి ఏంటంటే మనకి హిందీ రాదు, ఏంటంటే మదర్ లాంగ్వేజ్ తెలియదు. నా సజెషన్ హిందీ టీచర్ ఉంటాం మన దగ్గరికి వాళ్ళకి ఏంటంటే డైలీ ఒక 1 hour క్లాస్ హిందీలో మాట్లాడాలంటే నేర్చుకోవాలి. ఇంగ్లీష్ తర్వాత ఎక్కడైనా వస్తుంది. అది ఒక నా చిన్న థ్యాంక్ యూ సార్. concentrate what you say.
చేస్తే మీరు ఏవైతే చెప్పారో ఖచ్చితంగా హిందీ పైన ఇంకా ప్రిఫిటిస్ పైన మీరు ఖచ్చితంగా దానిపైన శ్రద్ధ పెట్టి మా లెవెల్లో మేము కూడా హిందీ కూడా ఇంటి దగ్గర ట్రై చేస్తున్నాం సార్. మా దగ్గర హిందీ బుక్స్ మనం చదివింది కాబట్టి మనకి ఎన్ని మాట్లాడేది రాదు మన హిందీలో హిందీ కమ్యూనికేట్ చేయడం భాషలో ప్రాబ్లం ఏంటంటే మనకు నిజంగా చెప్పాలంటే తెలుగు ఇంగ్లీషు హిందీ ఏమో ఎంతవరకు చదువుతాం 6-7 స్టార్ట్ అయ్యి 5 ఏళ్ళు చదువుతాం 5 ఏళ్ళు చదివినా కూడా మనకి హిందీ మాట్లాడడం రాదు ఇంగ్లీష్ అయితే పీజీ వరకు చదువుతాం అంతవరకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు అసలు ఒక భాష నేర్చుకునే క్రమమే మనం కరెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేస్తలేదు ఫస్ట్ లిస్నింగ్ వినాలి భాష వినాలి బాగా విని అర్థం చేసుకోవాలి తర్వాత స్పీకింగ్ మాట్లాడాలి వినడం మాట్లాడిన తర్వాతనే చదవడం రాయడం మనమే రివర్స్ బయటకు వచ్చే వరకు చదవడం రాయడం లేదు కానీ వినడం మాట్లాడడం లేదు అంటే ఇక్కడ కాదు ఇక్కడైనా సో మేము దాన్ని మార్చాలని స్పోకెన్ ఇంగ్లీష్ పైన స్పెషల్ గా ఫోకస్ చేసాం మీరన్న హిందీ అనేది మనకు లేదు సిలబస్ అయినప్పటికీ కూడా బేసిక్స్ లో చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ ఫోటో మీరు వచ్చిన ఫోటో కొంచెం వాళ్ళ బాబాయ్ అరే రే ఇక రారా లాస్ట్ రిషిత్ ఇక రా లాస్ట్ అవి కొడుకులందరూ ఇక్కడ వేరు ఏంటంటే వినాలి టైం దొరికినప్పుడు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మాట్లాడడానికి ఎందుకంటే బేసిక్స్ కూడా పిల్లలు 10 నిమిషాల్లో అయిపోతుంది వేరే టాకింగ్ ఓకే ఇప్పుడు సాంగ్ 52 minutes 52 ఫస్ట్ మీరు సౌండ్ చేయదు మీరు ఎవరు సౌండ్ చేస్తున్నారు సౌండ్ చేయదు ఎవరు సౌండ్ చేయదు కూర్చోమ్మ ఓకే టోకా టోకా సాంగ్ ఉంది కదా మీరు అక్కడ ఏం చేయాలా
నేను చూడకుండా మీరు చూసుకుని మీద కావాలి ऋषित ऋषित अरे सार क्या बोल रहा ऋषित सार क्या बोल सार है मगर एकदम भी सार सार भी समझ हाँ सार मगर जो भी समझ हाँ वेयर डाली ऋषित ऋषित और ऋषित और ऋषित सर सर ओ सर आ जाओ भी सुना Okay, very good, very good. Don't talk, listen. Okay? So ఇట్లా ఈ ఆనందకరమైన బాల్యంలో ఇవన్నీ ఏముండవాడు ఇప్పుడు మనకు చదువే కాదు అవి కూడా ఆత్మహత్య చేసుకోలేక ఇప్పుడు ఏంటంటే వాళ్ళ సమస్యలు వాళ్ళ పరిస్థితులు ఏం చేస్తున్నాం అంతే కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు భవిష్యత్తు వాళ్ళ గొప్ప స్థాయికి ఆస్కారం ఉంటుంది సమాజం కోసం ఆలోచించే అవకాశం ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలను కూడా చేయడం ఓకే ఓకే ఇప్పుడు అమ్మాదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ కర్ణాటక గారు చాలాసార్లు మేము కార్యక్రమాలకు మెసేజ్ ఇస్తుంటాం కానీ పని వచ్చేగా రాలేకపోతుంది ఈరోజు వచ్చింది అక్కడ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా సంతోషం ఎందుకంటే ఇక్కడ సార్ ఎంత బాధ్యతనో మీకు అంతకన్నా పెద్ద బాధ్యత మనకు కాబట్టి ఖచ్చితంగా ప్రతి మీటింగ్లో రాలే వాళ్ళని కలుపుకుంటూ అన్నా మళ్ళీ మీరు చేసేది అదే మాట్లాడదని చెప్తున్నావా ఎందుకు మాట్లాడుతున్నారు గంట సేపు అయిందిరా గంట సేపు అయింది ఇంకో Say you have to say thank you, madam. Chairperson. మాట్లాడుకో చెప్పాలనుకుంటున్నారా విషయాల గురించి స్కూల్ గురించి విశాల గురించి చెప్పండి సార్ విశాల ఇంటి దగ్గర ఎట్లా ఉంటారు
ఇంకా ఏం లేదు, విషయాలు చాలా యాక్టివ్ కానీ ఖచ్చితంగా వాడు ఫ్యూచర్ విషయాల్ని మనం చేయాలంటే మాస్టర్ దేంతో అవసరం నిజంగా పెడితే ఖచ్చితంగా గొప్ప పెడతాడు. చాలా యాక్టివ్, మనం ఎంత యాక్టివ్ అంటే అంత యాక్టివ్. అరే విశాల్ ఖచ్చితంగా విషయాలు ఒకటే కాదు, ఇంకా కూడా పిల్లలు చాలా యాక్టివ్ ఉన్నారు. కానీ చదువుకి ఫోకస్ పెట్టాలి. చాలా యాక్టివ్ ఉన్నారు, చదువు పైన పెట్టలేదు. సో అట్లా చదువు పైన పెట్టాలంటే మేము చేసే ప్రయత్నం మేము చేస్తున్నాము. ఇంకా పెట్టుంటాను ఎంతో చెప్పిన ఎగ్జాంపుల్ 20 మంది ఉంటారు. ఆ 20 మందిని మేము పెట్టే ఫోకస్ కంటే మీరు ఇంకా ఇద్దరే ఒకరు ఉంటారు. మీరు పెట్టే ఫోకస్ మీరు కూడా చేయండి. ఇంకా వాళ్ళ ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఇంగ్లీష్ ప్యాంట్ ముందుగా మన భారతదేశ మొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారికి జయంతి సందర్భంగా ఆయనకు ఈ చిల్డ్రన్స్ అంటే చిన్నపిల్లలు అంటే ఇష్టం కాబట్టి ఆ రోజు చిల్డ్రన్స్ డే అని ప్రకటించింది. ఆ రోజు చిన్నపిల్లలు అంటే ఆయన ఎంతో ఆప్యాయత ప్రేమతో ఉన్నారు కాబట్టి చిల్డ్రన్స్ డేను ఆ రోజు ఆయన జయంతి సందర్భంగా ప్రకటించిండు. ఫస్ట్ ఆఫ్ గా అందరికీ సార్ గారికి హ్యాపీ చిల్డ్రన్స్ డే పిల్లలకు సార్ గారు చెప్పిన సందర్భంగా ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి ఈ చిల్డ్రన్స్ డేను ప్రత్యేకంగా జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే కూడా చెప్పుకోవచ్చు. అట్లాగే మీకు ఈ చిల్డ్రన్స్ డే ఆ సార్ గారు ఎట్లయితే చేసిందో ఈ స్కూల్ నుంచి ఈ క్లాస్ నుంచి ఎవరో ఒకరు మీ ఇందులో ఒక ప్రధానమంత్రి కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇక్కడ నుంచి ఎవరైనా ఎక్కడికైనా చేరుకోవచ్చు. అందుకోనకనే మీరు మీ పద్ధతులను చదువుకుంటే మీకు తల్లిదండ్రులతో పాటు తల్లిదండ్రులకు సమానంగా మన గురువులు ఉన్నారు. ప్రతిదీ ఆ గురువు గారికి చదవలేదని చెప్తున్నాను కదా, రేపు మా పాప చదవలేదంటే నేను సర్వాలకు మెసేజ్ చేస్తాను కంపల్సరీ. కానీ సర్వాలతో నింపించే ప్రయత్నం చేస్తా. ప్రతిదీ వాళ్ళకి చెప్తే తెలుస్తుంది. మన వాళ్ళకు కాదు ప్రత్యేకంగా అంటే రావడం ఏంటంటే 50% చదువుకునేది క్రీడా శాఖలు కూడా ఒకరు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒలింపిక్స్ కూడా అక్కడ కూడా క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. మన తెలుసు మన కూతురు ఆమె క్రీడల శాఖ ఫస్ట్ ప్రైజ్ విన్నర్ గా రీసెంట్ గా ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంది. ఆమె ఇక్కడ నుంచి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు అంటే చదువు తక్కువనే అంటే ఆమెకు ఒక పడతాల ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది. ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేసి మనం కూడా కొంచెం ఫోకస్ చేపించి ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా నాకు లేదు ఇంకొక దాని మీద ఉంది చదువు 30% నాకున్నప్పుడు 50% కోసం ప్రయత్నం చేసి ఇంకొక దాని మీద 50% ఉంటే దానికి ప్రియారిటీ ఇప్పించి అందరూ జాబ్ లేకుండాలంటే జాబ్ చేస్తారు. అందరు అందరు టీచర్లే కదా ఎవరు ఒకరు అందులో నుంచి 10 మందిలో 5 మంది ఒక రోడ్డు 5 మంది ఒక రోడ్డు పోతేనే అవుతుంది సమాజం. అందుకోసం ఆ చదువు కోసం చదివేది కాదు, ఫస్ట్
ఇక్కడ టాలెంట్ ఏంటనేది మనకన్నా ఫస్ట్ గురువులో తెలుస్తుంది, టీచర్లో తెలుస్తుంది ఎవరి టాలెంట్ ఏంటనేది. వాళ్ళ టాలెంట్ బట్టి వాళ్ళకు కేటాయించిన కేటాయించి వాళ్ళకి ఏదైతే దేనిగా ఫోకస్ ఉందో దాన్ని చేయండి సార్. ఇంకోటి ఇంతకుముందు మన బ్రదర్ కృష్ణ అన్నాడు కదా, అది గవర్నమెంట్ స్కూళ్ళలో ఎక్కడ కూడా లేదు, నాకు లేదు. కానీ మనకు ప్రత్యేకంగా కావాలంటే మరి సజెషన్ ఇస్తారా, అదే బ్రదర్ ఉద్దేశం ఏంటంటే స్టార్టింగ్ అంటే మాట్లాడడం రావాలి, అంటే ఇంగ్లీష్ పడుతుంది ఆల్ ఇండియాలో ఎక్కడైతే ఇంగ్లీష్ అంతా మాట్లాడుతాం, తెలుగు కూడా అంతా అట్లా. అంటే ప్రత్యేకంగా నాకు ఇప్పుడు టైం గంట సేపు 1 hour 7 minutes 48 minutes seconds. అవి కూడా మీకు ఎట్లా వస్తే అట్లా చేయండి సార్. మీకు ఏదైనా కానీ బాధ్యత మీకు ఎంతవరకు చేయండి. ఇప్పుడు ఒక బాధ్యతగా మీరు ఇక్కడ ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య మీద మీరు పెద్దోళ్ళు చెప్పాలి, కానీ నాకు చూడకూడదు. మీకు చెప్తున్నాను నేను, మీకే కాదు ఇంకా రేపు రాబోయే ఒకరికి ఒకరికి ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నాకు వేరే పని ఉంది సార్, మార్నింగ్ కాల్ చేసింది, అది నాకు ఇది బాధ్యత, ఇక్కడ నా కూతురు ఉంది, నా కూతురు ఉంది, ఇంకోటి స్కూల్ నా బాధ్యత కొంచెం, నాకు ఇందులో కొంచెం పర్సెంట్ నాకు బాధ్యత ఉంది. ఆ బాధ్యతను మనం నిర్వహించాలి, ఏదైతే బాధ్యత ఉంటుందని. ఇప్పుడు సిద్ధరాబాద్ వాళ్ళు ప్రతిరోజు 9 గంటలకు ఇక్కడ స్కూల్ అటెండ్ చేయాలి, ఎందుకు బాధ్యత అది. ఇప్పుడు నీకు ఎన్ని పనులు ఉన్నా కానీ నీకు చూడకపోతే బాబాయ్ కానీ ఎవరైనా ఇచ్చి ఏమైనా సమస్య ఉంటే నీకు చెప్తారు, అంటే చేరుకాల్సిన అంటే ఏంటంటే దానికి వాల్యూ పోనీయకుండా అట్లా సమస్య. ఇప్పుడు సార్ అడిగిన విషయం అడిగిన బాత్రూమ్ మా పిల్లలకు లేదు కాబట్టి ఇంటికి వస్తాడని, అదే ఇంటికి ఇల్లు దూరం ఏదైనా క్రమంలో ఏదైనా జరిగిందంటే అప్పుడు ఎవరికి, అందుకోసం ఆ బాత్రూమ్ మీద ఏదైతే ఉందో ఆ బాత్రూమ్ ఎవరికైతే ఇవ్వాలి చాలా సర్వాలు సజెషన్ చేస్తారు. అట్లా నీకు అవేదిక రైట్స్ ఉంటాయి, అట్లాంటివి చేయాలి. నేను అనేది అభ్యర్థం ఏంటంటే ఏదైతే ఎవరు బాధ్యత ఉందో వాళ్ళు నిర్వహిస్తే అందరికీ ఈజీగా ఉంటుంది. నేను గతంలో కూడా అన్నా, ఇది కొత్త బిల్డింగ్ సార్, దీనిపైన కొంచెం చేయండి, అది గవర్నమెంట్ ప్లాన్ వేరే ఉంది, అది మరి ఎంత చేస్తారు ఏం చేస్తారు అయితే కొంచెం చేసి పైన ఒక నాకు తెలిసి 2 బాక్సెస్ అన్న సెట్ చేస్తే బాగుంటుంది, రేపు సెట్ చేసి హెల్మెట్ గా అయితే చూడగా అట్లా కూడా చూడండి. పిల్లలు కూడా అందరికి అట్లా ఆ ప్రాబ్లం ఏం అవుతుంది. ఇప్పుడు బాత్రూమ్ అనేది ఇంకోటి వాటర్ చేతులు అని చెప్పేసి కొన్ని స్కూళ్ళలో ప్రైవేట్ స్కూళ్ళలో అయితే మరి ఇదొక కారణం, అంటే మాకు వచ్చే అంటే వేరే రకంగా వాటర్ తాగనిస్తలేరు అన్నమాట. ప్రైవేట్ స్కూళ్ళలో వాష్రూమ్ ఎక్కిందంటే వాటర్ తాగనిస్తలేదు, వాటర్ తాగకపోతే ప్రాబ్లమ్స్ అవుతాయి, పిల్లలకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే నేను తెలుస్తున్నా నాకు వేరే రకంగా అట్లా వాష్రూమ్ కోసమని వాటర్ తాగి ఉపయోగపడడం ఇది ఒక మరీ దారుణం. అట్లా ప్రతి ఒక్క పిల్లలకు వాష్రూమ్ అది పైన ఒకసారి సెటిల్మెంట్ చేసినట్టు ఉంటే నేను మా గ్రామంలో వాళ్ళతో కూడా నేను కూడా మాట్లాడి ఎవరితో రిలేషన్ చెప్తే అక్కడ అదే అదే సార్ మేజర్గా ముందరకు వీడియో వాళ్ళకి ఇస్తాం మనం కొద్ది కొద్ది ఇంకా ఎంత మిగులుతుంది.
అట్లాంటివన్నీ ఏం చేస్తుంది? బాధ్యత కూడా మీకు ఆ బాధ్యత ఉంటుంది ఏదైనా మెసేజ్ చేసినట్టే జస్ట్ మీకు కుదరకపోతే బాబాయ్ కట్టుకోమని కానీ ఏదైనా ఇక్కడ ఉన్నది ఏంటంటే అది ఏదైతే ప్రతిదీ ఆమెకు మెసేజ్ చేయండి. ఇప్పుడు నేను కూడా 2 సార్లు బాత్రూమ్ కట్టిస్తే పిల్లలు మేజర్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే పాపం టాయిలెట్ లేక అందరూ ఒకేసారి అవుతుంది. డైరెక్ట్ కాబట్టి 50-60 మంది ఇంకా క్రౌడ్ కార్డులు అంటే వేరే చేస్తున్నాయి. పని లోపలికి పోయి మన ఒకరు ఏం చెప్తాను బాయ్స్ ఓకే, గర్ల్స్ కి ఇబ్బంది ప్రాబ్లం. అదే సార్ అది పైన ఏమన్నా ఆపుకోవాలంటే కూడా ఇబ్బంది. చాలా దారుణం. అంటే బటన్ అవుతుంది చిన్న నుంచే బటన్గా అయ్యి మీకు పెద్దవాళ్ళు అయితే అది సమస్య అనేది ఇక్కడ 13 నిమిషాలు ఈ స్కూల్ రూపానికి ఆ బాత్రూమ్ అనేది సమస్యనే వస్తుంది. మీరు ఒక రోజు మేడం మన సార్ ఏం లేదు సార్ ఈ బాత్రూమ్ ఉంది కదా సార్, బాత్రూమ్ వాడుకోం. ఈ బాత్రూమ్ గోడ ఉంది వేసేసి పేషెంట్ కూర్చోబెడితే ఇస్తే అయిపోయి ఆనే అదే సార్ ఇప్పుడు మెయిన్ గా నా ఉద్దేశం ఏంటంటే మీరు ఇక్కడ కానీ వాళ్ళు నేటి బాలు వాళ్ళకి తెలియాలి ఏంటనేది ఇక్కడ వెంకటేశ్వర కింద పట్టుకుంటే పట్టుకుంటుంది పడుతున్నాము నేను ఇట్లా పట్టుకుంటా అట్లా డొల్లు కూడా చేస్తున్నాము. ట్రేడ్ అయితే గవర్నమెంట్ ట్రేడ్ అయితే ఏం కాదు. ఆకలి అది ఒకటి వాటర్ ప్లాంట్ వాటర్ దాన్ని లీటర్ మీకు వస్తాయి. అదొకటి అంటే ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయనుకో వాళ్ళకు బయట పోలికే ఛాన్సెస్ ఉండవు అంతే కదా. ఓకే అది అట్లా ఉన్నాయని చెప్పండి. పెద్దలతో మాట్లాడి చెప్పి అది చేసుకుని మెయిన్గా సార్ ఇప్పుడు పిల్లలకు ప్రత్యేకంగా అంటే మీరు క్లాస్లో ఇంపార్టెంట్ కాదు, క్లాస్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, అన్నీ కావాలి అన్నీ కావాలి. ఇప్పటికి మంచిగానే ఉంది ఇక్కడ అన్నీ బాగానే చేస్తున్నారు. ఇంకా ముఖ్యంగా ఆయన ఖచ్చితంగా మనకు టాయిలెట్స్ అవసరం ఉంది. దాంతో తెలియదు అదే టాయిలెట్స్ కి వాటర్ కి బయట చేస్తున్నాం. ఆ రెండింటిని మనం ఇంప్రూవ్ చేయాలంటే వాటి ఆ విషయంలో
మేమందరం ఆలోచిస్తున్నాం మా పిల్లలు కూడా